ప్రోగ్రాం వాళ్ళు వచ్చారు. కురియన్ గారిని అడిగారు, మేము ఒక టీవీ ప్రోగ్రాం ఒకటి ఇస్తారంటే కన్నా బ్లంట్గా చెప్పేశాడు, మేము కనపరుచుకోవడానికి రాలేదు, వినిపించడానికి వచ్చాము అన్నాడు. వెళ్ళిపోయారు శుభ్రంగా. మేము దానికి వచ్చింది, మేము కనిపించుకునే కాదు, ఇంకా ఇంత గుంపుకు వేరే గతి లేక చూపించుకోవాల్సి వస్తుంది అంతే. అంతేగాని ఏదో మేము పెద్ద చూపించుకునేది కాదు. మా స్తోమత ఎంత, మా బలం ఎంత, మా జ్ఞానం ఎంత, మా యొక్క ఐశ్వర్యం ఎంత, మేమెంత ఏ పాటి, మా స్తోమత ఏమీ లేదు, అంత అయింది. కనుక ఏమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుగా ఉన్నటువంటి బాప్తిస్మం యోహాను ఏం మాట్లాడుతున్నాడు? ఆయన హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. ఆయన హెచ్చించబడాలి. కనుక పరిశుద్ధాత్మలో జతమనుడు అయ్యావంటే కన్నా ఆయన ఎంత దీనుడో నీకు చూపిస్తాడు. ఎంతగా నీ కొరకు సిద్ధపరిచి పెట్టాడు అది అనుభవిస్తావు. ఆయనతో సహకరించకపోతే ఎన్నెన్నో సాధనాలు వాడి నిన్ను తీసుకొస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యుగం ఇది, ఆయన కడుతున్నాడు. కృపకు మూలమగు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దుఃఖపడితే ఏం కావాలి మనము? ఆయన ఆరిపోతే మనం ఏం కావాలా? కనుక దేవా ఇంత బతికి నేను చూసుకుంటాను సైతాను లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుండగా, ప్రభువా దినాలు గడుస్తూ ఉంటున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, దినములు, వారములు, నెలలు, సంవత్సరం, ఒక నెల ఉందంతే అయిపోతుంది. ఈ యొక్క కృపను అనుభవించినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు పత్రికలన్నీ కూడాను తన్నే దేవుడి నుండి ప్రభువుని యేసుక్రీస్తు మీకు కృపయు సమాధానం కలుగునుగాక ఆరంభించాడు. దాంతో